నెక్స్ట్ మనం తెలంగాణకు వెళ్దాం. తెలంగాణలో కూడా సేమ్ అలాంటి పరిస్థితి ఉంది. తెలంగాణ కొన్ని జిల్లాల్లో పూర్తిగా ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొన్ని గ్రామాలు లోతట్టు ప్రాంతాలంతా కూడా నీట మునిగాయి. అక్కడంతా మంత్రులంతా కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ఉండేసి ఆ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి సమీక్ష సమావేశాలు అధికారులతో నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం, ఒక దగ్గర కాలువలో కొట్టుకుపోవడం కూడా జరిగింది, కొందరు చనిపోయారు. సో దీంతో కాస్త అంటే ఆ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా విషయానికి వస్తే కూడా ఒక ప్రాంతంలోని వాళ్ళు చిక్కుకున్నారు. వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయిపోయి హెలికాప్టర్ పంపించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో చాలా ప్రమాద స్థాయిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు హైదరాబాద్ నిన్న నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా జలమయమైపోయాయి. ఇటు ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు విద్యా సంస్థలకు, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం కొన్ని సెలవులు ప్రకటించింది. ఎందుకంటే ఆ స్థాయిలో హైదరాబాద్లో కూడా వర్షం పడ్డాయి కాబట్టి రోడ్లన్నీ ఎక్కడెక్కడ నీటి మునిగాయి. అదేవిధంగా ఇటు మ్యాన్హోల్స్ కూడా ఓపెన్ చేశారు. ఎందుకంటే రోడ్డు పైన నీళ్లున్న నేపథ్యంలోనే ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ వర్ష ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చే హైదరాబాద్కు వచ్చే రహదారి ఏదైతుందో, ప్రధాన రహదారి విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే రహదారి ఏదైతుందో ఆ రహదారి కూడా పూర్తిగా ఆ వర్షానికి మొత్తం రోడ్ కట్ అయిపోయింది. దీంతో ఇటు రాకపోకలు కూడా అక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం నల్గొండ నుంచి మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది, నల్గొండ జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా ఏదైతే నేను ఇంతకుముందు చెప్పాను రోడ్ కట్ అయిపోయింది, నిన్నటి వర్షానికి రోడ్ కట్ అవ్వడంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. మరి మన పునరుద్ధరించిన అధికారులు రాకపోకలు మళ్ళీ యథావిధిగా కొనసాగుతున్నాయి ఏంటి అనే దానిపైన మన ప్రతినిధి పరమేష్ మరింత సమాచారం అందిస్తారు. పరమేష్. గుడ్ మార్నింగ్ సార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే నల్గొండ జిల్లా మొత్తం అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి కోదాడ సరిహద్దు, ఆంధ్రకు ఇటు తెలంగాణకు సరిహద్దు ఏదైతే ఉందో ఈ కోదాడ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే, జాతీయ రహదారి వద్ద ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే భారీ వరద కారణంగా ఏదైతే పాలేరు నుంచి వస్తున్నటువంటి నీటి ఉధృతికి అయితే మొత్తం కొట్టుకపోవడం జరిగింది. 2 వైపులా కూడా ఇటు తెలంగాణ సైడ్ కావచ్చు, అటు ఆంధ్ర సైడ్ కావచ్చు, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికారులు అలర్ట్ అయ్యి వెంటనే అయితే ట్రాఫిక్ అయితే వేరే రూట్ న మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు నుంచి అయితే విజయవాడకు తరలించడం జరిగింది. అదే విధంగా ఇటు సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లేటటువంటి జాతీయ రహదారి మీద కూడా భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అయితే ఇక్కడి నుండి నకరేకల్, మద్దిరాల, ఖమ్మం అయితే తరలించడం జరుగుతుంది. ఏదైతే 3 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న తరుణంలో అయితే సూర్యాపేట జిల్లానైతే అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న మొత్తం కోదాడ పట్టణంలో అయితే పరమేష్ మరొక అంశం చెప్పండి. గతంలో కూడా చూసాం మనము ఆ స్థాయిలో వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు రోడ్స్ డ్యామేజ్ అవ్వని పరిస్థితి. అంటే ఈ రోజు విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే రహదారి ఏదైతుందో అది ప్రధానంగా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఈ రోజు రాకపోకలు కూడా బంద్ అయిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి అధికారులు పునరుద్ధరించారా? రాకపోకలు కొనసాగుతున్నాయా? ముఖ్యంగా మనం చూస్తున్నాము కృష్ణ పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు సాగర్ కూడా పూర్తిగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. సో సాగర్ గేట్లు కూడా ఎత్తేసారా? ఆ దిగువ ఉన్న ప్రాంతాల ప్రజలకు అధికారులు ఎలాంటి అప్రమత్తం చేశారు? అయితే ఇప్పటికైతే జాతీయ రహదారి అయితే పునరుద్ధరించేటటువంటి పరిస్థితి లేదు. భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఏదైతే తెలంగాణకు ఆంధ్రకు మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి అయితే పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. దీన్ని పునరుద్ధరించేయాలంటే కొంత వరద ఉధృతి అయితే తగ్గితే మాత్రం దీన్ని చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఏదైతే సూర్యాపేట జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు ఎప్పటికప్పుడుగా మానిటరింగ్ చేసి దీనికి సంబంధించినటువంటి అధికారులకైతే దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నాగార్జున సాగర్ కు కృష్ణా నుండి ఏదైతే పై నుండి ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం వస్తుంది అయితే 26 గేట్లను అయితే దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు లెఫ్ట్ రైట్ కెనాల్ నుండి కూడా వాటర్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో నిన్న నడిగూడెం వద్ద ఉన్నటువంటి ఏదైతే నాగార్జున సాగర్ కాలువకు గండిపడడంతో అయితే దాదాపుగా 500 ఎకరాల పంట నష్టం కూడా జరిగింది. దీని అప్రమత్తమైనటువంటి అధికారులు వెంటనే ఈ కాలువకు వచ్చేటటువంటి వాటర్ను కూడా నిలిపేయడం జరిగింది. దీంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ గండి వల్ల వచ్చినటువంటి వాటర్ కూడా పూర్తిగా నిండిపోవడంతో అధికారులు అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా జరిగింది సార్. పరమేష్, మరొక అంశం మీరు అంటున్నారు అక్కడ రోడ్ క్లోజ్ అయిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయింది, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని. సో ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఏమైనా చేశారు అధికారులు? వేరే రూట్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లే ప్రయత్నం చేశారా? వేరే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారా రహదారిని? విజయవాడకి వెళ్ళేటటువంటి వాహనాలదారులకు మాత్రం ఇక్కడ 2 జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తిగా ఏదైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుండి అయితే ఇప్పుడు నిర్వహించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు నల్గొండ, మిర్యాలగూడ,
గుంటూరు మీదుగా విజయవాడ వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖమ్మం వెళ్ళాలనుకున్న వాళ్ళు నకరకల్ మధ్యరాల మీదుగా ఖమ్మం వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే వరద ఉధృతి అయితే తగ్గలేదు. కొంతమంది లారీ యజమానులు కావచ్చు, చాలా మంది అక్కడే వంటలు చేసుకుంటూ అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వరద ఉధృతి తగ్గితే తప్ప దీన్ని పునరుద్ధరించేటటువంటి పరిస్థితి లేదు. ఆ పనిలో అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్. రైట్ పరమేష్, రైట్, థ్యాంక్ యూ. చూసాం కదా, మొత్తానికి నల్గొండ మా ప్రతినిధి పరమేష్ చెప్తున్న దాని ప్రకారంగా ఈ రోజు విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి.